శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా జూలై 16 గురువారం ధనుసు రాశి వారికి సాధారణంగా మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో ఉంటుంది. రేపటి రోజున గ్రహ బలాల విషయానికి వస్తే గురుగ్రహం బృహస్పతి ప్రభావం ధనుసు రాశి వారికి జ్ఞానం, ధైర్యం, ఆధ్యాత్మిక ఆలోచనలు పెంచేలా ఉంటుంది. సూర్యుడు ఆత్మవిశ్వాసాన్ని పెంచే సూచనలు అయితే చాలా ఉన్నాయండి. మరియు చంద్రుని ప్రభావం వల్ల భావోద్వేగాలను నియంత్రించుకోవడం చాలా మంచిదండి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకుండా ఆలోచించడం చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే గురువారం రోజు పసుపు రంగు వస్త్రం లేదా పసుపు పుష్పాలతో పూజ చేయడం చాలా మంచిదండి. ఓం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉండండి. పేదలకు పసుపు పదార్థాలు, శనగపప్పు లేదా పండ్లు దానం చేయడం చాలా శుభప్రదంగా ఉంటుందని భావిస్తారు. రేపటి రోజున గురువారం కావడంతో శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆరాధన అనుకూలంగా ఉంటుందని భావిస్తారు. ఉదయం స్నానం చేసి పసుపు వస్త్రం ధరించండి. విష్ణుమూర్తికి పసుపు పూలు సమర్పించండి. దీపం వెలిగించి విష్ణు సహస్రనామం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. గురువులను గౌరవించడం, ఆశీర్వాదం పొందడం చాలా మంచిదండి. వివరాల్లోకి వెళ్తే కనుక మనం గమనించినట్లయితే అండి, ఈ రాశివారు బంధాలకి, అనుబంధాలకి ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరైనా పరిచయం అయినా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాన్ని కానీ అస్సలు వదులుకోరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలుపు వంటి పరిస్థితులను కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి అనే చెప్పుకోవచ్చండి. కార్యదీక్షత, కార్యదర్శన కూడా కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఎప్పుడైనా సరే మీరు మొదలు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా విషయాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాలుగా కూడా దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే ఈ రాశి వారికి ఊహించని కొన్ని మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే వృత్తి రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, లేదా ఆర్థికపరమైన అంశాల విషయంలో కానీ, కుటుంబ జీవితానికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే మరీ ముఖ్యంగా రాత్రి 8:40 తర్వాత మీకు ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్లో ఊహించని మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఆ మహిళ ఎవరు, అలాగే తన వల్ల మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనే అంశాలపై గురించి కూడా మీరు ఇప్పుడు తెలుసుకుపోయే ముందుగా మిగిలిన అంశాలు వీరికి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ రాశివారు చాలా కాలంగా వదిలేసినటువంటి పని పూర్తి చేసే అవకాశాలు రేపట దిన ఫలితాల ప్రకారం మీకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆ పని పూర్తి చేయడానికి ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల నుండి కానీ, లేదా మీ యొక్క స్నేహితుల నుండి కానీ మీకు ఖచ్చితంగా సపోర్ట్ అనేది లభిస్తుంది. వారి యొక్క సపోర్ట్తో మీరు ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయండి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా నూతనంగా ఉద్యోగం కోసం చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వారి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుందనే చెప్పుకోవాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. ఖచ్చితంగా ఒక మంచి అవకాశం మీకు ముందడుగు రాబోతుంది. అయితే ఈ అవకాశం అన్ని విషయాల మీరు 100% సాటిస్ఫాక్షన్ పొందే విధంగా ఉండవచ్చు. భవిష్యత్తులో కూడా ఈ యొక్క ఉద్యోగ అవకాశం వల్ల మీకు మేలు జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయని గమనించుకోవాలి. అలాగే ఈరోజు దిన ఫలితాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడుతుంది. అంటే మీరు బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, లేదా అనుకోకుండా ఏదో ఒక రూపంలో కానీ, లేదా ఇతర వ్యక్తుల ద్వారా కానీ మీకు ఒక నూతన వ్యక్తితో అయితే పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం అతి త్వరలో స్నేహంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రేపటి రోజున మీ జీవితంలో ఈ కొత్త వ్యక్తి ద్వారా, ఒక మహిళ ద్వారా మీ జీవితంలో అనేక మార్పులు అయితే ఖచ్చితంగా రాబోతున్నాయండి. ఆ మార్పుల వల్ల మీ జీవితంలో అనుకోని కొన్ని హఠాత్ పరిణామాలు కూడా జరగబోతున్నాయి. అంటే మీకు తెలిసి తెలియకుండా చేసి ఏమన్నా సరే ఒక చిన్న పొరపాటున అనేది కూడా పైగా ఒక పెద్ద శిక్షగా అయితే రేపటి రోజున మారబోతుందనే చెప్పొచ్చు.
ఇక రేపటి రోజున మీరు కొత్తగా ఎవరైనా పరిచయమైన వారితో కూడా మీకు ఎలాంటి సీక్రెట్స్ విషయాలు వాళ్ళతో చెప్పుకోవడం అయితే చాలా వరకు మంచిదని తెలుసుకోవాలండి. వారితో స్నేహబంధం అనేది దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం వారితో మీరు మాట్లాడుతున్న సమయంలో మీ కెరియర్కి సంబంధించిన కానీ లేదా మీ యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారం సంబంధించిన కానీ కొన్ని ముఖ్యమైన విషయాలను వారి మాటల ద్వారా మీరు అర్థం చేసుకుంటారు. మరి వారి మాటల ద్వారా మీకు చక్కటి గైడెన్స్ అనేది కూడా లభించబోతుంది. ఈ విషయాలు మీకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడతాయండి. కానీ నమ్మిన వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఈ రాశి వ్యక్తులకు ఈ దిన ఫలితాల ప్రకారం కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గరగా ప్రస్తావించకండి. మీరు ఏ పని చేసే చోట కానీ ఇరుపొరుగు కుటుంబ సభ్యులతో కానీ ఒకరి ప్రస్తావన మరొకరి దగ్గర కానీ తీసుకురావద్దండి. ఎందుకంటే ఇలా తీసుకుని రావడం వల్ల అనేక రకాలమైనటువంటి కష్టాల నుండి బాధలు భవిష్యత్తులో కూడా మీరు అనుభవించాల్సిన వస్తుంది. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ రాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులను ఉన్న వాటిని అధిగమించడానికి మీరు కొన్ని పరిహారాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా అమావాస్య తర్వాత పౌర్ణమి నుండి వస్తున్నటువంటి పౌర్ణమి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే మీ యొక్క జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తున్నాయి. గోమాతను ఆరాధించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈ రాశివారు మీ యొక్క స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా ఎప్పుడూ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మీ యొక్క జాతకం ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందండి. అలాగే మీరు స్నేహితులుగా భావించిన వ్యక్తులే మీకు శత్రువులుగా మారే అవకాశాలు కూడా రాకపోలేదు. కాబట్టి వారి యొక్క వ్యక్తిత్వాన్ని పూర్తిగా మీరు అర్థం చేసుకున్నాకే వారిని స్నేహితులుగా మలుచుకోవడం అయితే చాలా ఉత్తమమనే చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే కనుక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. అనుభవజ్ఞుల సలహాలు అలాగే పెద్దల సలహాలు పాటించడం వల్ల మీకు వారి నుండి కూడా చక్కటి గైడెన్స్ అనేది లభించబోతుంది. అంతేకాకుండా మీ వ్యాపార అభివృద్ధిలో వినియోగదారులు కూడా మంచి ప్రార్థనలు పోషిస్తారు. అంటే వినియోగదారులు ఎవరైనా సరే ఒకరు మీ వ్యాపార అభివృద్ధికి సంబంధించిన అయినా కొన్ని సూచనలు సలహాలు మీకు అందజేయడం జరుగుతుంది. వారి యొక్క ప్రోత్సాహం మీకు చాలా కొత్త ఉత్సాహాన్ని అయితే రాణిస్తుంది. వాటి యొక్క మార్పులకు కారణమవుతుంది. ముఖ్యంగా రాత్రి 8:45 మీకు తర్వాత మీకు బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా దూర ప్రయాణాలు చేసినప్పుడు కానీ ఒక మహిళ వల్ల మీ యొక్క లైఫ్లో ఊహించని మార్పులు అనేవి జరగబోతున్నాయి. అయితే తన వల్ల అనవసరమైన గొడవల్లో ఇరుక్కునే ప్రమాదం కూడా ఉంటుందండి. కాబట్టి ఈ అంశాల్లో మీరు ఖచ్చితమైన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అంటే తనకు సహాయం చేయబోయి మీరు అనవసరమైన గొడవల్లో తలదూర్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే ఎవరికైనా సరే ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మంచిదే అండి. అయినప్పటికీ కూడా ఆ సహాయం మీకు కానీ మీ కుటుంబ సభ్యులకు కానీ హాని చేయకూడదు. ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గమనించాలి. తొందరపాటు నిర్ణయంతో పాటు ఇతర వ్యక్తులతో గొడవలకు దిగుతారంటే మాత్రం అది పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా చాలా కనిపిస్తుందండి. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఈ రాశి వారి యొక్క దిన ఫలితాల ప్రకారం కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక చాలా కాలం నుండి వదిలేసినటువంటి ఒక సమస్యకు రేపటి రోజు పరిష్కారం లభించబోతుందనే చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం కుటుంబ సభ్యులతో మీకు నష్టం ఏర్పడబోతుంది. ఇది వరకు గొడవలు కారణం దూరంగా ఉన్నటువంటి కుటుంబ సభ్యులు రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మీతో మాట్లాడతారు. వారితో చక్కటి అనుబంధం అనేది ఏర్పడుతుంది. గొడవలను కూర్చొని పరిష్కరించుకుంటారు. మనస్పర్ధలన్నీ తొలగిపోతాయి. అలాగే రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం బంధువులతో గొడవలు జరిగే అవకాశాలు అయితే చాలా ఉన్నాయండి. కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఖచ్చితంగా తీసుకోవాల్సిన నిర్ణయం అయితే ఉంటుంది. మీ బంధువులతో గొడవలు మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే బంధాలను కాపాడుకోండి. వాటి కోసం మీరు మీ వంతుగా ప్రయత్నం చేయండి. రేపటి రోజు దిన ఫలితాల ప్రకారం చూసినట్లయితే
ఎవరి నుండైనా మధ్యకాలంలో విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేసి ఫలించక మీరు విఫలమై ఉన్నారో వారికి అనుకూలమైన ఫలితం రాబోతుంది. చక్కటి ఫలితాలు అయితే అందుకోబోతున్నారు. జీవితంలో ఏమాత్రం మీకు ఎలాంటి సమస్యల నుండి కనిపిస్తున్నాయి? పై అధికారులు మాటి పరిస్థితులు కూడా కొంచెం తగు జాగ్రత్తలు చాలా అవసరమండి. కాబట్టి కొన్ని అనుకూలమైన కొన్ని ప్రతికూల ఫలితాలతో మిశ్రమంగా ఈరోజు ఉంటుందన్నమాట. ముఖ్యంగా బయటకు వెళ్ళేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేవారు ఒక మహిళ వల్ల తీసుకొని అనుకోని ప్రమాదాలను కొని తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుందని అనుకోవాలండి. అయితే ఈ రాశివారు నిత్యము శని భగవాన్ని ఆరాధించడం ద్వారా శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, గోమాతను ఆరాధించండి. సకల దేవతల యొక్క అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుందండి. మరి తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా అనుగ్రహంగా దేవతల యొక్క అనుగ్రహం అనేది కలుగుతుందో. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో రేపటి రోజున మీరు దగ్గరుండి అమ్మవారిని స్మరిస్తూ ఉండండి. చూశారు కదండి ఈ వీడియో. రేపటి రోజు మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.